ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే వరకు శాసనసభకు వెళ్లేది లేదని మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధ్యక్షుడు జగన్ స్పష్టం చేసినట్లుగా తెలిసింది. అంతవరకు తానే కాదు, పార్టీ ఎమ్మెల్యేలు కూడా సభకు వెళ్లనవసరం లేదని తేల్చి చెప్పినట్లుగా సమాచారం. సోమవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వేరువేరుగా సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలుగా మనం సభకు వెళ్లకపోవడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు అని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ప్రస్తావించగా జగన్ వారికి పెద్ద క్లాసే తీసుకున్నారు. మనమేమీ సభకు శాశ్వతంగా వెళ్లమనడం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తామంటే వెళతాం. 40% ఓట్లు వచ్చిన పార్టీని శాసనసభలో ప్రతిపక్షంగా, ఆ పార్టీ నాయకుడిని ప్రతిపక్ష నేతగా గుర్తించరా? అలా గుర్తించకుండా సభకు వెళితే మామూలు ఎమ్మెల్యేలకిచ్చినట్లు 2 నిమిషాలు మైక్ ఇస్తామంటే ప్రజా సమస్యలను అక్కడ ఏం చెప్పగలను? అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశాం. కోర్టు నుంచి వచ్చిన సమన్లు కూడా స్పీకర్ తీసుకోలేదు అని ఆయన అన్నట్లుగా తెలిసింది. సభకు ఒకసారి వెళ్లి చూస్తే మేలు, వెళ్ళాక కూడా మైక్ ఇవ్వకపోతే అప్పుడే అసెంబ్లీకి రామంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు అని ఎమ్మెల్యేలు అభిప్రాయపడగా వాళ్ళు మైక్ ఇవ్వరు. అంతదానికి వెళ్లడమెందుకు అని జగన్ అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీలో జగన్ మాట్లాడిన వివరాలను ఆయన కార్యాలయం సోమవారం రాత్రి ప్రకటించింది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై ఆధారాలతో ఎమ్మెల్యేలు మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ఎమ్మెల్సీలు శాసనమండలిలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి అని జగన్ చెప్పారు. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే వరకు జగన్ సభకు రారు. ఎమ్మెల్యేలు వారికి సంబంధించిన ప్రశ్నలుంటే సభకు వెళ్లవచ్చు అని ఆదివారం వైకాపా పెద్దలు ఎమ్మెల్యేలకు సమాచారమిచ్చారు. దీంతో తమ నియోజకవర్గాల సమస్యలపై సభలో మాట్లాడవచ్చని ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. అయితే సోమవారం పార్టీ అధ్యక్షుడే సభకు ఎమ్మెల్యేలు కూడా వెళ్లనవసరం లేదని తేల్చి చెప్పడంతో నిరుత్సాహపడ్డామని కొందరు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. శాసనమండలిలో మన వల్ల అర్థవంతమైన చర్చ జరగాలి. ప్రజా సమస్యల పరిష్కారానికి సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అందులో మన భాష ప్రధానమని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సోమవారం వైకాపా ఎమ్మెల్సీలకు సూచించినట్లుగా తెలిసింది. సభలో హుందాగా ఉందామని ఆయన దిశానిర్దేశం చేసినట్లుగా తెలిసింది.